హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు మనం పోర్టల్ గురించి తెలుసుకుందాం. ఇది ఆగస్ట్ 8 కాబట్టి ఇది లయన్స్ పోర్ట్ అంటారు. 8 అంటే కూడా మనం ఇట్లా పడుకోబెడితే అది ఇన్ఫినిటీకి సింబల్గా అవుతుంది. సో ఇన్ఫినిటీ అంటే మనకి అనంతమైనవి వస్తాయి అనేది ఈ పోర్టల్ యొక్క విశిష్టత. సో మనకి ద్వాదశి రోజు, ఏకాదశి రోజు మనకి వైకుంఠ ద్వారం ఎలా తెరుచుకుంటుందో అట్లనే ఇది యూనివర్స్లో పోల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. గేట్స్ ఓపెన్ అవుతాయి. మనం ఏం వేడుకున్నా కానీ, ఏం రాసుకున్నా, విష్ కానీ ఏదైనా కానీ అవుతుంది అనేది స్పిరిచువల్గా ఇప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి అందరూ రాస్తున్నారు, వాళ్ళ విషెస్ని పూరించుకుంటున్నారు. కాబట్టి మనకి చిన్న చిన్న విషెస్ ఉంటాయి కదా, మనము పాస్ అవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలి, జాలీగా ఉండాలి, మన రిలేషన్షిప్ బాగుండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని మనము రాసుకోవడం వల్ల మనకి జరుగుతాయి అన్నమాట. ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు 8 వస్తుంది కాబట్టి 8కి మనము ఆ రోజు రాయడము స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికైనా ఎండ్ కావచ్చు అనమాట. 8 విషెస్ అయినా రాసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా రాసుకోవచ్చు. రాసుకునే తర్వాత వాటిని పొద్దున కానీ రాత్రి కానీ, లేకపోతే పొద్దున రాసిండేవి రాత్రికి రాసుకోవచ్చు, పొద్దున ఒకసారి రాసిండేవి వద్దు ఇంకొకసారి 8కి ఇంకో కొన్ని విషెస్ రాసుకున్నా కూడా అలా అయినా పర్వాలేదన్నమాట. వాటిని రాసుకున్న తర్వాత నీట్గా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని కింద పెట్టుకొని మళ్ళీ పొద్దున 8th 9th రెండు రోజులు పెట్టుకోవాలి. 10th వచ్చేసి వాటిని మనము బూడిద చేసేసేసి పైన బాల్కనీ ఉంటుంది కదా, ఉఫ్ అని ఊదేయచ్చు అనమాట. సో అలా చేయాలన్నమాట. ఏమేమి విష్ రాసుకోవచ్చు అంటే ఎలా రాసుకోవచ్చు, మనకి ఎవరు ఇస్తుండేది యూనివర్స్. సో యూనివర్స్ని మనం ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ సెల్ఫ్ లవ్ విష్ అంటే నేను నన్ను ప్రేమించుకుంటున్నాను, నా అంగాలన్నీ, నా చక్రాస్ అన్నీ, మన ప్యాంక్రియాస్, హార్ట్, లివర్ ఇవన్నీ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట. వాటికి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తున్నట్లు మనం థ్యాంక్ యూ నా యొక్క చక్రాలు బ్యాలెన్స్గా ఉన్నాయి, నా ఆర్గాన్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి, థ్యాంక్ యూ అని ఇలా చెప్పుకోవడం అనమాట. నెక్స్ట్ జాయ్ విష్. జాయ్ అంటే ఏముంటుంది, మనం సంతోషంగా ఉంటాం, ఆ మెమోరీస్ని అన్నీ తెలుసుకుంటూ నేను ఎప్పుడు జాయ్గా ఉండాలి అనేసి అలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ హ్యాపీనెస్ కోసం రాసుకోవచ్చు. మనీ విష్, నాకు దండిగా డబ్బులు రావాలి, నాకు అనంతమంగా డబ్బులు వస్తూనే ఉండాలి, అట్లా అనుకున్నప్పుడు మన పిల్లలకి కూడా ముందుకు అదే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సక్సెస్. నేను ప్రతి ఒక్క దాంట్లోనూ సక్సెస్ని ఆశిస్తున్నాను, నాకు ఆ దాంట్లో సక్సెస్ వచ్చేసింది అనేది మనము ఫీల్ అవ్వాలన్నమాట. ఎలా మనము ఒక సినిమా పోతే బాగా చూసింటాము, బాగా నచ్చింటుంది, ఎంత ఎంజాయ్ చేస్తామో ఇది కూడా మనం ఈ విష్ రాసేటప్పుడు కూడా జరిగిపోయిందనే దాంట్లోనే మనం ఊహించుకుంటూ రాయాలన్నమాట. ఇప్పుడు సక్సెస్, నేను ఎంబీబీఎస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినానని విష్ రాసింటాం. సో ఆ పాస్ అయినప్పుడు మనం ఆ ఫీలింగ్ ఎలా ఉంటున్నది అనేది మనం మకంలోన, మన హృదయంలోన, మన చేతుల్లోన కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ సక్సెస్ విష్ అట్లా అయిపోయింది. లవ్ రిలేషన్షిప్, మా ఆయనతో నా రిలేషన్షిప్ బాగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అనేది ఫీలింగ్స్తో నేను ఆయన ఎంత సంతోషంగా ఉన్నాను, జాలీగా ఉన్నాను, మేమిద్దరం డ్యామ్కి పోయినాం, సినిమాలకు పోయినాము, పిల్లలతో ఎంజాయ్ చేసాము, ఇలా రిలేషన్షిప్ గురించి రాసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి పీస్, శాంతి. అన్నీ ఉన్నా కూడా శాంతి లేకపోతే ఏమీ చేయలేదు. నేను శాంతంగా ఉండేశాను అన్నీ మనము ప్రజెంట్ టెన్స్లోనే రాస్తాం కాబట్టి ఇది కూడా అట్లనే రాయాలన్నమాట. నెక్స్ట్ నీకు ఇష్టమైనది ఒక లవ్ విష్ కూడా రాసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా నీకేమన్నా విషెస్ ఉంటే, నీకు ఇంకా ఇష్టమైన ఉంటే కూడా వీటితో పాటు వీటిని జోడించవచ్చు. ఇలా రాసుకోవాలి. తర్వాత రాసుకున్న తర్వాత పైన చెప్పినాక థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్లెస్సింగ్ విత్ మీ ఇవన్నీ రాసుకున్న తర్వాత ఈ విషెస్ అని రాసి కింద థ్యాంక్ యూ అనేసి రాయాలన్నమాట. 3 times రాస్తే మనకి పోర్టల్ ఫినిష్ అయింది, లయన్ పోర్టల్. ఈ టైప్లో మనం రాసుకొని దీని కింద పెట్టుకొని అది ఫోల్డ్ చేసిన తర్వాత ఒక సైడు 88 అంటే ఇన్ఫినిటీ
ఇట్లా వస్తుంది కదా, అట్లా రాయాలన్నమాట. నెక్స్ట్ వెనకాల ఒక సైడ్ ఏమో ఇన్ఫినిటీ సింబల్, నెక్స్ట్ సైడ్ వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరూ రాసుకోవచ్చు. మన పిల్లల పెళ్ళిళ్ళు జల్లి అయిపోయేసినాయి, అమ్మాయి మంచిగా వచ్చింది, ఇలా అయినా కూడా రాసుకోవచ్చు అనమాట. నాకు అద్భుతమైన కోడలు చిక్కింది, అల్లుడు మంచి అల్లుడుకు చిక్కినాడు, ఇలా చిక్కినాడు అయినాడు, ఇట్లాంటి ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలన్నమాట. హ్యాపీనెస్, నాకు పెళ్లి చేయడం ద్వారా మంచి హ్యాపీనెస్ వచ్చేసింది, ఇలా రాసుకుంటూ ఉంటే మనకి పోర్టల్ అనేది మనకి జరిగిపోయినట్లుగా మనం ఊహించుకోవాలన్నమాట. విజువలైజేషన్ కూడా చేసుకోవాలి. ఇది రాసిన తర్వాత మనం విష్ రాసిన తర్వాత 8 ఉంటుంది కదా, దాన్ని పండబెట్టాలన్నమాట. అప్పుడు బాగా వస్తుంది. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ 8ని పండబెట్టి ఒక పెద్ద పేపర్లో రాసి దాంట్లో కూడా మనం ఒక్కొక్క విష్ను రాసుకోవచ్చు అనమాట. సో ఇదేమో సింపుల్గా రాశాను ఇలా. పాయింట్స్ ఇక్కడ ఉంటారు, 8 ఇట్లా పండేసి ఉంటాం కదా, ఇట్లా రాయాలి. ఇక్కడ 8 ఇట్లా రాసినాను. సో ఇలా రాసిన తర్వాత దీన్ని మడిచేసేయాలన్నమాట. ఇట్లా మడిచిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసి ఈ పక్క ఉంటుంది కదా, ఇక్కడ ఒక సైడ్ 8 అని రాయాలి, ఇంకొకసారి థ్యాంక్ యూ అని రాయాలన్నమాట. ఇది పోర్టల్. ఇవన్నీ విషెస్ రాసుకుంటూ ఉంటే ఎక్కడో దూరంగా ఉండే విషెస్ కూడా మనకి దగ్గరగా వస్తాయి అన్నమాట. ఎప్పుడో 1 ఇయర్ అయిన తర్వాత జరగాల్సింది లేదా 2 ఏళ్ళ తర్వాత జరిగిపోయేది మనకి నిదానంగా మన దగ్గరికి వచ్చేసి మనకి విషెస్ అన్నీ జరుగుతాయన్నమాట. అందుకే వీటిని రాస్తూ ఉండాలి. ఇంకా మనం ప్రతిరోజు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తుంటే కూడా మన జీవితంలో మంచివన్నీ మనకి జరుగుతాయి. సో ఇది పోర్టల్ 8 అనేది. సో దీన్ని అందరూ మీరు రాస్తారని ఆశిస్తున్నాను. మార్నింగ్ 8కి స్టార్ట్ చేయాలి. ఎంతసేపు అయినా పర్వాలేదు. మళ్ళీ నైట్ ఇవే కోరికలను అదే రిపీట్ చేసి ఇంకోసారి కూడా రాయచ్చు, లేదా ఒకేసారి రాస్తామన్నా కూడా ఓకే, సరిపోతుంది. సో ఇలా చేసుకుంటూ రాసి దిండి కింద పెట్టుకొని 8 to 9 ఉన్న తర్వాత 10వ తారీఖు పొద్దున్నే మనం కాల్చేసేసి బూడిద చేసేసి బయట వదిలేసేయాలి యూనివర్స్కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.